90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, అందమైన భార్య ఉన్నప్పటికీ భర్త వేరే అమ్మాయిని చూడడము, నైట్ పూట వాళ్ళతో చాటింగ్ చేయడము, ముసి నవ్వులు నవ్వడము, లేదు అంటే తెగ మాట్లాడడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. భార్య నేను అడుగుదాము నా భర్తని, అసలు ఏం జరుగుతుంది అంటే నన్ను ఎక్కడ అనుమానిస్తాడేమో అని ఆగడము, లేదు నాకు ఇది నచ్చట్లేదు నేను విడిపోదాము అంటే అక్కడ పిల్లలు ఉన్నారు అని ఆలోచించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి, రిలేషన్షిప్ని ఎలా కాపాడుకోవాలి సార్? చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సినంటే, జనరల్ ఇన్స్టింక్టివ్గా కొంతమంది అన్కంట్రోల్డ్గా అమ్మాయిల్ని చూస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. కొంతమంది అబ్బాయిలకి అదొక టెండెన్సీ ఉంటుంది. వైఫ్తో ఉన్నంతసేపు కోపంగా సీరియస్గా ఉంటాడు. అదే ఇంకా ఎవరైనా అమ్మాయి, పక్కింటి అమ్మాయి అనో లేకపోతే ఎదురింటి వాళ్ళు ఎవరైనా వచ్చారు, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారు, వాళ్ళతో చాలా జోవియల్గా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేస్తూ ఉండడానికి ట్రై చేస్తుంటారు. సో ఇలా గనక ఉంటే, రాత్రి తెలియకుండా మెసేజ్లు చేయడము, చాటింగ్లు చేయడము చేస్తుంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెండెన్సీ, కొంతమంది అట్లా జోవియల్గా ఉంటారు అండ్ దట్స్ ఓకే, వాళ్ళందరితో అలాగే ఉంటారు, ఈజ్ ఓకే. నెంబర్ 1 ఇక్కడి నుంచి బాగా అర్థం చేసుకోవడం. సెకండ్, ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోయి సజెషన్లు ఇచ్చేసి, హెల్ప్లు చేసేసి, డబ్బులు ఇచ్చేసి అవతల అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అని ట్రై చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, నీ బౌండరీ చెప్పకపోతే ఎప్పటికీ తెలియదు. నా మొగుడు ఏమనుకుంటాడో, నేను చెప్తే నన్నే అనుమానిస్తాడేమో, లేకపోతే నన్ను అనుమానిస్తున్నావా నువ్వు అంటాడేమో అనే పాయింట్తో ఎప్పుడూ ఆగకూడదు. టెల్ యువర్ బౌండరీ. చెప్పేటప్పుడు మన టోన్, మన వాయిస్, ద వే వి ఎక్స్ప్రెస్ ఇట్ చాలా ఇంపార్టెంట్. నువ్వు అందరితో మెసేజ్ చేస్తున్నావు కదా అని అన్నాడు అనుకో, రాంగ్ వేలో కన్వే అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా చెయ్యకు, దిస్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ టు మీ, ఇలా చేయకు, వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఇలా చేయకు, మనం వీఆర్ టుగెదర్ అని చెప్పడం రావాలి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈ మాత్రం కమ్యూనికేషన్ ఉండి తీరాలి. ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు వెన్ యు ఆర్ టాకింగ్ ఆర్ డిస్కసింగ్ ఎనీథింగ్ ఆడ్, ఓకే, దాన్ని మెల్లగా డిస్కషన్లోకి తీసుకురావడానికి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేసి, అసలు అలాంటి సిచ్యువేషన్ గురించి ఇన్ జనరల్ ఆయన ఒపీనియన్ ఏంటి, అసలు వాట్ ఈజ్ ఈ థింకింగ్ అబౌట్ సచ్ థింగ్స్, ఓకే. దాని తర్వాత జరిగిన సిచ్యువేషనే మళ్ళీ మనం ఏదో యాడ్ చేసి, ఒకవేళ అలా అయ్యుంటే, నువ్వు అలా వెళ్ళిపోయి ఉంటే, అలా జరిగుంటే, అవన్నీ ఎక్స్ట్రాలు చెప్పొద్దు. ఇలా ఉంది కాబట్టి నువ్వు నైట్ టైమ్ 10:30, 11 తర్వాత కూడా వేరే అమ్మాయిలతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఓకే. ఈజ్ అన్ ఓపెన్ థింగ్. అప్పుడు డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి, ఇలా ఉంటే నేను ఇలా బాధపడుతున్నాను, ఈ డిస్కషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ భార్య అయినా సరే ఎప్పుడైనా ముగ్గురితో మాట్లాడాలంటే ఆ కంపోజర్, కామ్నెస్ మెయింటైన్ చేస్తూ డిస్కస్ చేసే మోడ్లోకి తీసుకురావాలి. నువ్వు అలా చేసావా, నేను ఇలా చేస్తాను, నేను చేస్తే నీకు తెలీదా అనే ఆర్గ్యుమెంట్లోకి దిగకూడదు, ఓకే. వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. కొంతమంది అబ్బాయిలకి నేను అందంగా ఉన్నాను అనే ఒక కాన్ఫిడెన్స్తో నేను ఏదైనా చేయగలుగుతాను, నాకేంటి అవసరం అనేటట్టు ఉంటారు. ఫోర్త్ వచ్చేసి, వీళ్ళతో రిక్వైర్మెంట్స్కి మీట్ అవ్వకపోతే బయట వెతుకుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంట్లో ఆ ఆనందం ఉండదు, ఆ సుఖం ఉండదు, అందుకని నేను బయట వెతుక్కుంటున్నాను అనేటట్టు ఉంటారు. అండ్ అది ఎంత అలవాటు అయిపోతుందంటే వాళ్ళకి, ఇంట్లో యూ గివ్ ఎవ్రీథింగ్ అయినా పక్కనే చూస్తారు. వాళ్ళ మెంటాలిటీ అట్లా రాంగ్ మైండ్ సెట్తో ఉంటుంది. దాన్ని మేము కపుల్ కౌన్సిలింగ్ అని, పేరెంటల్ కౌన్సిలింగ్స్ అని, లేకపోతే పిల్లవాడి లైఫ్ ఏమవుతుంది అనే ఒక సైడ్ నుంచి పేరెంట్ కౌన్సిలింగ్ చేయడం కానీ చేస్తుంటాం. దీంతోపాటు ఈ మధ్య వచ్చిన అడ్వాన్స్డ్గా నైట్ టైం జాబ్స్ అని, లేకపోతే డబ్బులు బాగా ఎక్కువ ప్యాకేజీల్లో శాలరీలు వస్తున్నాయి కాబట్టి నేను ఏదైనా చేయగలుగుతాను, ఓపెన్గా ఉండగలుగుతాను, నాకు ఓపెన్గా ఉండడం నా ఇష్టం, నా లైఫ్, మై రూల్స్ అనేవి ఈ హాఫ్ నాలెడ్జ్ వెస్టర్న్ ఐడియాలజీ నుంచి వచ్చినవంతా. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నేను సంపాదించుకుంటున్నాను, నాకేంటి అని. ఇలా మైండ్ సెట్లో ఉన్నవాడికి చిన్నవి కూడా మిస్టేక్స్ కనిపిస్తాయి. చిన్నవి, ఇంట్లో ఈరోజు ఏదో మాడిపోయిందన్నా కూడా పెద్ద ఫైట్. అది ఏముంది, దట్స్ ఓకే అని కాదు. ఒక బాటిల్ చేంజ్ అయితే ఫైట్. వాటర్ బాటిల్, నాకు ఈ పర్టికులర్ వాటర్ బాటిల్ ఉండాలి అనే చిన్న వాటికి గొడవలు పెడుతుంటారు. వీటికి బౌండరీస్ సెట్ చేసుకుని, నాకు ఇలాంటి విషయాలు నచ్చవు అని ముందే చెప్పకపోతే
లేటర్ డేట్ నీకు ఎప్పటి నుంచో తెలుసు కదా నేను మెసేజ్ చేస్తున్నట్టు, నువ్వెందుకు విన్నావు, ఇన్ని రోజులు బాగానే విన్నావు కదా అని వస్తుంది. వీటితో పాటు ఇంకెవరిని ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఫ్యామిలీగా వైఫ్ అండ్ హస్బెండే కూర్చుని మాట్లాడుకోవడం కూడా రావాలి, చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఎంపతి ఒకటి, కంపాషనేట్గా ఆలోచించి వాళ్ళ సైడ్ నుంచి వినగలిగేది ఏంటో ఆలోచించుకుని చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఎప్పుడైతే ఎంపతి ఉండదు, ఎప్పుడైతే అవతలి వ్యక్తి యొక్క పొజిషన్ని మనం అర్థం చేసుకోలేమో, వాళ్ళకి ఎంతసేపు ఐఎమ్ నాట్ హ్యాపీ హియర్, ఐ వాంట్ టు సర్చ్ హ్యాపీనెస్ అవుట్ సైడ్ అనే మైండ్ సెట్లోకి వెళ్తారు. అట్ ద సేమ్ టైం అది కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ అలా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నీకు రిలేషన్ కాపాడుకోవాలి అని అనిపిస్తే ఆ విషయాన్ని కూడా నువ్వు టిక్ బాక్స్ పెట్టుకోవాలి. ఓకే, నేను ఊరికే ఇంటికి రాగానే అరవడం వల్ల, ఊరికే సతాయించడం వల్ల ఏమైనా మిస్లీడ్ అవుతున్నారా? ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని వస్తుంది మధ్యలో, 30-35 దాటాక 45 వరకు ఇలాంటి వేవరింగ్ మైండ్ సెట్ అందరికీ ఉంటుంది. ఉండడం కరెక్ట్ అనట్లే, వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని పర్టికులర్గా మనం మేనేజ్ చేసుకొని రావాలి. మోర్ టచింగ్, మోర్ టాకింగ్, మోర్ కన్జర్వేటివ్గా వాళ్ళని కలుపుకోగలగడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కలుపుకోకుండా నువ్వు వేరే టీం నేను వేరే టీం అని మొదలవుతుందో ఫ్యామిలీలో, అక్కడి నుంచి పగిలిపోవడమే ఉంటుంది. ఎప్పుడు కూడా 2 వేరే టీమ్స్ అని అనుకోవద్దు, 2 ఒకటే టీం. డయాబెటిక్ వాళ్ళకి స్వీట్లు తినకూడదు అని తెలుసు, కానీ స్వీట్ తినాలని క్రేవింగ్ ఉంటుంది. అలాగే కొంతమందికి అది తప్పు అని తెలుసు, కానీ తప్పు చేస్తూ ఉంటారు. అది ఎనీతే తప్పు కావచ్చు, నేను ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై, బట్ ఏ తప్పు అయినా సరే అలా చేస్తారు. కాబట్టి దాన్ని మనం ముందే గమనించుకుని దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పగలగాలి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో, ఒకవేళ ఇట్లాంటివి ఏదైనా సీన్ జరుగుతున్నప్పుడు అయితే 4th పార్టీని ఇది వెళ్ళి అమ్మకి చెప్పడం, నాన్నకి చెప్పడము, ప్రూఫ్లు కలెక్ట్ చేయడము, ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం వల్ల అది ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతుంది. దాన్ని స్లోగా డైవర్ట్ చేసి తీసుకెళ్ళాలి. వీటితో పాటు ఎవరైతే మేల్స్ హు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్, వాళ్ళకి నేను మరీ చెప్పాలనుకుంటున్నాను దట్ ఒక్కసారి భార్య మీ లైఫ్లోకి వచ్చాక ఇంకా ఎవరైనా సరే సృష్టిలో ఈజ్ రాంగ్. వాళ్ళని నువ్వు ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్తో చూడకూడదు. ఎంటర్టైన్మెంట్ మైండ్ సెట్తోనో ఎంజాయ్ చేయాలనో రాంగ్ చూపుతోనో చూడకూడదు. ధర్మపత్ని అని ఒకటి అయిపోయిన తర్వాత, ధర్మముగా నువ్వు భార్య చేసేసుకున్నాక ఇంకా నో అదర్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్ విల్ టేక్ దట్ పొజిషన్. అది కలికాలంలో ట్రూ 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 టు ద ఎవ్రీ వర్డ్. ఇంకొక ఆపోజిట్ జెండర్ నీకు 4 మీటర్ల డిస్టెన్స్లో ఉండాలి. 1 హ్యాండ్ డిస్టెన్స్ అని చిన్నప్పుడు మనకు లైన్లో నుంచోబెడితే చెప్పాక అలా ఉండాలి. ఎందుకంటే యూ షుడ్ నెవర్ ఎంటర్టైన్మెంట్ సచ్ థింగ్స్. అలాంటప్పుడే ప్రేమలు పుట్టుకొచ్చి అన్నెసరీ బాండేజెస్ క్రియేట్ అయ్యి దానివల్ల కాంప్లికేషన్స్ అవుతాయి. ఎంత మంచి అయినా కానీ, నువ్వు ఎంత హార్ట్ఫుల్ మనిషివైనా కానీ, లిమిట్ ఈజ్ లిమిట్. ఇది చాలా ఇంపార్టెంట్. అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ నీకు ఒకసారి మ్యారేజ్ అయిపోయాక ఇంకా ఎవరిని ఎంటర్టైన్మెంట్ చేయకూడదు. ఓకే, వాళ్ళ కోసం మన రాత్రంతా ఉండి మెసేజ్లు చేసి ఏదైనా కానీ, భార్య శూర్పణఖే కానీ భర్త రావణాసురుడైనా కానీ భర్తే భార్య, ఫినిష్ ఆ గేమ్. అప్పుడే యు ఆర్ వన్ టీమ్. ఏదున్నా సరే నా భార్యరా, ఏదున్నా సరే నా భర్తరా, వీఆర్ వన్ టీమ్. ఎప్పుడైతే స్ప్లిట్ అయ్యి 3rd పర్సన్ ఎంటర్ అవుతాడో డిజాస్టర్. అండ్ అలా ఉన్నవాడు ఏ రోజు హాయిగా ఉన్నాను అని అనుకోలేడు. ఏదో ఒక రోజు అదంతా బర్డెన్ అయ్యి ప్రాబ్లం అయ్యి మీ లైఫ్ని తినేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్తాను. ఎవరైనా సరే నమ్మిన వ్యక్తిని మోసం చేసిన వాడు, ఆర్ నమ్మిన వ్యక్తి కాకుండా ఇంకెవరితోనో రిలేషన్షిప్ పెట్టుకోవాలని ట్రై చేస్తున్నవాడు నిజంగా పాపాత్ముడు. తప్పు ఆలోచనే అది. ఎంత గొప్ప గుణమున్నా సరే నీకు అది తప్పు ఆలోచనే. దట్ ఈజ్ రాంగ్ 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 ఫర్ ఎవ్రీ పాయింట్. సో ఎప్పుడు కూడా అలాంటి పాపపు పని చేయకూడదు. దట్ ఈజ్ రాంగ్ బికాజ్ నీకు ఆల్రెడీ ఒక నమ్మకస్తురాలైన ఒక ప్యూర్ బంధం ఒకటి ఉంది. కాబట్టి దానివల్ల పిల్లలు లైఫ్, వాళ్ళ కెరియర్, వీళ్ళ కెరియర్, ఎమోషనల్స్గా చాలా అటాచ్మెంట్స్, కార్మిక దోషములు, ఎన్ని రకాలు ఉంటాయో. ఒకవేళ ఉంటే కొన్నిసార్లు మైండ్ సరిగ్గా పనిచేయదు, కొన్నిసార్లు మన ఆస్ట్రాలజికల్ ప్రభావం వల్ల పనిచేయదు, కొన్నిసార్లు ఒక భయంకరమైన ఇంట్లో ఉంటారు, ఆ ఇంటి ప్రభావం వల్ల జరుగుతుంది, వాస్తు ప్రాబ్లమ్స్ అంటారు, అలాంటి వల్ల కానీ, లేదా ఒక ఏజ్ వచ్చాక 35 to 45 మధ్యలో ఒక టైప్ ఆఫ్ వేవరింగ్ వస్తుంది. అలా గనక ఉంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్.
మీ స్ట్రెంగ్త్ని, మీ బాడీ హెల్త్కి, మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇట్లా బలి అయిపోతున్న వాళ్ళు ఎంతమంది మా దగ్గరికి వస్తారు, నాది తప్పండి తెలుసు కానీ చేశామంటారు. సో చేయకండి, అందులోకి ఎంటర్ కాకండి. ఆ స్టెప్ వేసిన తర్వాత బాధపడకండి. ఓకే, అది ఫస్ట్లో స్వీట్గా ఉంటుంది, తర్వాత పాయిజన్ అయిపోతుంది. ఎప్పుడైనా అంతే, తప్పుడు పని ఫస్ట్ స్వీట్గా ఎంత అద్భుతంగా ఉందనిపిస్తుంది, తర్వాత విషముగా మారుతుంది. మనకు ఆ లిమిట్ తెలియదు. అందుకోసమే చెప్తున్నాను, నెవర్ ఎవర్ ఎంటర్టైన్మెంట్ సచ్ థింగ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.